హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఇంకా వర్కలా డే టు డైరీస్ చూసేద్దామా? సో నా డే టుని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశా. సో నేనైతే నార్త్ క్లిఫ్కి ఎర్లీగా స్టార్ట్ అయ్యా అండ్ మా స్టే నుండి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి పీస్ఫుల్గా వాక్ చేస్తూ 5:30కి బీచ్కి అయితే రీచ్ అయిపోయా. సో డే టూని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశా అండ్ నేను నార్త్ క్లిఫ్కి ఎర్లీగా స్టార్ట్ అయిపోయా అండ్ మా స్టే కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి పీస్ఫుల్గా వాక్ చేస్తూ 5:30కి అయితే బీచ్కి రీచ్ అయిపోయా. సో సన్ రైజ్ చూద్దామని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేసా. ఇదేం కొత్త కాదు సన్ రైజ్ చూడ, బట్ మన ఒక ప్లేస్లోకి వెళ్ళి అక్కడ సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేయడం ఇది ఒక కొత్త వైబ్ లాంటిది అనమాట. బట్ కానీ ఆ రోజు ఫుల్ క్లౌడీ ఉండడం వల్ల సన్ రైజ్ అయితే మిస్ అయిపోయింది. బట్ హానెస్ట్లీ ఆ ఎర్లీ మార్నింగ్ బీచ్ వైబ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, కామ్, పీస్ అండ్ రిఫ్రెషింగ్ అండ్ చాలా బాగా అనిపించింది. డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా రోడ్ల పైన వాకింగ్ చేసిన మంచిగా ఉంటుంది అనిపించింది. బట్ మనం మార్నింగ్ పర్సన్ కాదు కదా, సో మన వల్ల అయితే కాదు ఇది. సో ఓన్లీ ట్రిప్స్ అప్పుడే మనం ఇలా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవన్నీ చూస్తాం. మీరు అంతేనా? ఎంతమంది సేమ్ ఫీలింగ్లో ఉన్నారు? ఆల్రెడీ అందరూ సేమే అనుకుంటా, బికాస్ అందరూ మార్నింగ్ పర్సన్ కాదు, చాలా రేర్ ఉంటారు మార్నింగ్ పర్సన్స్. అండ్ నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సర్ఫింగ్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు దానికి ముందే రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్. ఎవరైతే కొంచెం బ్రేవ్ అండ్ అడ్వెంచర్ ట్రై చేయాలనుకుంటే ఇది మీరు ఎన్రోల్ అవ్వి మీరు సర్ఫింగ్ నేర్చుకోవచ్చు. అండ్ వాళ్ళైతే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్, సో మీరు బిగినర్ అయినా మీకు మంచిగా నేర్పిస్తారు. సో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎట్లా సర్ఫింగ్ స్టార్ట్ చేయాలి, అసలు చాలా బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు. నేను చూసా బట్ ఐ డింట్ ట్రై. సో నాకైతే ఒక పక్క నుంచి ట్రై చేయాలి అనిపించింది. బట్ ఆ వేవ్స్ చూస్తుంటే నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై, బికాజ్ ఇదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా మంది వచ్చారు సర్ఫింగ్ నేర్చుకోవడానికి ఎర్లీ మార్నింగ్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ట్రై చేయండి అండ్ వర్త్ అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ట్రైనర్స్ కూడా ఫారినర్స్ ఉంటారు అండ్ ఇండియన్స్ కూడా ఉంటున్నారు. అండ్ ఫారినర్స్ అండ్ చాలా బాగా చేస్తున్నారు అండ్ మన ఇండియన్స్ చిన్నపిల్లలు కూడా ఎంత బాగా చేస్తున్నారో తెలుసా. సో నాకు వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు వస్తుందా ఇలా ధైర్యం అనిపించింది. బట్ ఎప్పుడో వస్తుంది, చూద్దాం. సో నెక్స్ట్ అయితే మా స్టేకి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని నార్త్ క్లిఫ్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడైతే మనకంతా వెస్టర్న్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అనమాట, సాలడ్స్ అట్లాంటివి ఉంటాయి అనమాట. సో అవి ట్రై చేసాం. సో నెక్స్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని జటాయుకి స్టార్ట్ అయ్యాం. అండ్ జటాయు నార్త్ క్లిఫ్ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే జటాయు ఎర్త్ సెంటర్ ఎంటర్ అవ్వగానే ఇలా మనకి పార్కింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలన్నమాట. సో కార్కి డిఫరెంట్గా ఉంటుంది, బైక్కి డిఫరెంట్ ఉంటుంది. సో బైక్కి 25 రూపీస్ అండ్ కార్కి 40 రూపీస్. సో ఫైనలీ మనం జటాయు ఎర్త్ సెంటర్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ బేసిక్ టికెట్ ఏమో 500 రూపీస్, జిప్ లైన్ యాడ్ చేసుకుంటే 500 రూపీస్. వితౌట్ జిప్ లైన్ బై వాక్ మేము రీచ్ అవుతాం పైకి అంటే జస్ట్ 300 ఇట్లా ఛార్జ్ చేస్తారు. సో మేమైతే పైకి వెళ్ళడానికి జిప్ లైన్ చూస్ చేసుకున్నాం. సో జిప్ లైన్ కూడా బ్యాచెస్ వైజ్గా మనకి పైకి పంపిస్తారు. సో జిప్ లైన్కి వెళ్ళే ముందే మనకి ఒక చిన్న రిసెప్షన్లా ఉంటుంది. సో అక్కడ మనకి ఒక చిన్న ఫోటో తీస్తారు, అది మీరు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఫోటో. సో ఇదే జిప్ లైన్ వ్యూ. అండ్ జిప్ లైన్ వ్యూ అయితే బాగుంది. అండ్ ఆ రోజు క్లౌడీగా ఉండడం వల్ల, ఫుల్ మంచిగా ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది వ్యూ. సో ఫైనల్లీ పైకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడైతే వ్యూ చూసేద్దాం పైన. అండ్ జటాయు పక్షి ఉంది అండ్ అక్కడ రాముడిది చిన్న టెంపుల్ ఉంటుంది అండ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అండ్ రాముడి పాదాలు అక్కడ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ చూపిస్తా, సో స్కిప్ చేయకుండా వీడియోని అంతా చూసేయండి.
సో మేము లంచ్ కూడా జటై సెంటర్లోనే చేసాం అండ్ అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మేమైతే చాలా టైం అర్త్ సెంటర్లో స్పెండ్ చేసి రిటర్న్ టు సౌత్ క్లిఫ్ అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ సన్సెట్స్ మీరు చూడాలంటే సౌత్ క్లిఫే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సన్సెట్ కనిపించే కెఫే అయితే కెఫే సర్వా అండ్ చాలా బాగుంది. ఇది చిన్న ప్లేస్, సో కంజెస్టెడ్గా ఉంటుంది, బట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో మీరైతే విజిట్ చేయాలనుకుంటే ముందే ప్రీ బుకింగ్ చేసుకోండి. సో అక్కడ సన్సెట్ అయ్యాక కొద్దిసేపు అక్కడ చుట్టుపక్కల చాలా బీచెస్ ఉంటాయి. సో ప్రైవేట్ బీచెస్ కైండ్ ఆఫ్ ఉంటాయి అండ్ అక్కడ బర్త్డే పార్టీస్ అండ్ వెడ్డింగ్ షూట్స్ అండ్ చాలా చేసుకుంటున్నారు మేము వెళ్ళేటప్పుడు. సో అది విజిట్ చేసి ఇంకా మేము బ్యాక్ టు నార్త్ క్లిఫ్ అనమాట. సో అంటే నైట్ వైబ్ అంతా ఉండేదంతా నార్త్ క్లిఫ్లోనే. సో ఇంకా నార్త్ క్లిఫ్లో అలా నడుస్తూ ఉంటే ఫుల్ సాంగ్స్ అనమాట, ఫుల్ రెస్టారెంట్స్ అక్కడ ఉంటాయి కదా. సో ప్రతి రెస్టారెంట్లో ఒక లైవ్ మ్యూజిక్ అనమాట. సో మేము కూడా స్కై లాంజ్కి వెళ్ళాం. సో ఇక్కడ సింగర్స్ వచ్చారు, సో వాళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంది. అండ్ సో 3 లాంగ్వేజెస్ లైక్ తమిళ్, తెలుగు కొంచెం అండ్ హిందీ అండ్ మలయాళం 3-4 లాంగ్వేజెస్ వాళ్ళు పాడుతున్నారు. సో ఇలా అయితే మంచి లైవ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తూ మా డే 2 అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ చేస్తాం. So guys, meet you in day 3 diaries of Varkala. Until then, keep smiling, keep vibing. Bye bye for now. Like, share and subscribe to Shan's World.